ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి. హలో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ ఈ వీడియోలో తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల కోడ్ రాబోతుంది. అయితే సర్పంచ్ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరేనా, ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలో 6 గ్యారెంటీ సక్సెస్ అయ్యాయా లేదా, మరి ప్రభుత్వం ఎటువంటి ప్లాన్ వేస్తుంది, అండ్ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నటువంటి వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి, ఇవన్నీ ఈసారి ఈసీ అండ్ ఎలక్షన్ కమిషన్ ఏమైనా మార్పులు చేర్పులు చేసిందా, అయితే సర్పంచ్ ఎన్నికల కూడా ముందు వచ్చేటువంటి అవకాశం ఉందా, లేదా ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లకు సంబంధించి ఎన్నికల కోడ్ ముందుగా నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉందా, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ కట్ గా తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలతో పాటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి నగారా మోగించడానికి సర్వం సిద్ధమైంది. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం అండ్ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆల్రెడీ అధికారులతో సమీక్ష సమావేశాల్లో కేబినెట్ మీటింగ్ లో కూడా దీనికి సంబంధించి చర్చ జరిపారు. అలాగే ఈ సర్పంచ్ ఎన్నికలకు రాకముందే ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చిన ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుంది. అండ్ మొదటగా నాకు తెలిసి జడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించి లేదా మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంది. ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. ఆ సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత ఎలక్షన్ అనేది బ్యాలెట్ పేపర్ లో కండక్ట్ చేస్తారు. మధ్యాహ్నం వరకే ఎన్నికలు ఉంటాయి. ఆ తర్వాత ఓట్ల కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు కొత్త సర్పంచ్ల ప్రమాణ స్వీకారం, వాళ్ళకు పిఓ ఆఫీసర్ అంటే ప్రెసిడింగ్ ఆఫీసర్లు వాళ్ళకు సర్పంచ్లుగా వారికి నియామక పత్రాలను కూడా అందజేయడం జరుగుతుంది. మొత్తానికి సర్పంచ్ ఎన్నికల కోసం ముందడుగు వేయదలుచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు ఇప్పటికే గ్రామాల్లో ప్రభుత్వ పథకాల గురించి కావచ్చు, అండ్ ఒక ప్రభుత్వం మీద విమర్శలు కావచ్చు, మొత్తానికి ఎన్నికల లీస్ట్ కూడా ఎలా చెక్ చేసుకోవచ్చు, అండ్ సర్పంచ్ కావాల్సినటువంటి విధి విధానాలు ఏంటి, డీటెయిల్స్ అనేవి మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. మొత్తానికి జూలై ఫస్ట్ వీక్ లోనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కోడ్ మోగనుంది. కుదిరితే జూలై చివరి వారం కల్లా ఫలితాలను విడుదల చేసి మొత్తానికి జాతీయ జెండా అంటే ఆగస్ట్ 15 నాడు జాతీయ జెండాను కూడా కొత్త సర్పంచ్ల చేత ఎగరవేయాలనేటువంటి ప్రయత్నం మాత్రం ప్రభుత్వం ముమ్మరంగా చేసింది. ఇక దీనికి సంబంధించి మీకు ఎటువంటి సలహాలున్నా, సందేహాలున్నా, డౌట్స్ ఉన్నా తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో గుర్తు చేయండి. అండ్ ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి కావచ్చు, ఎలక్షన్ కమిషన్ గురించి కావచ్చు, మీకు చిన్న ఏదైనా సలహాలు కావచ్చు, అండ్ ఓటర్ లిస్ట్ ని ఎలా చెక్ చేసుకోవాలి, క్యాండిడేట్స్ ఎవరైనా లేని పక్షంలో వాళ్ళ నేమ్స్ ఎలా డిలీట్ చేయించుకోవాలి, ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏ ఉన్నా ఆ లిస్ట్ మొత్తం మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను. మీ సలహాలను సందేహాలను మాత్రం తప్పకుండా అడగండి, అండ్ మీ ఒపీనియన్ మాత్రం తెలియజేయండి. ఓకేనా, సదా మీ సేవలో ఈ ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.